స్టార్ట్. ఇప్పుడు ఇది శరీరం అంటే ఏంటి? పంచభూతాలతో నిర్మితమైన హ్మ్. పాంచభౌతిక దేహం. ఈ యొక్క దేహంతో వల్లనే మస్తు గొడవలైతూ ఉంటాయి. కాదు, దేహం ఏమీ చేయదు ఆ! పాపం. అది మనసుతో గొడవలు అవుతాయి. మనసుతో. మనసుతో బాడీ ఐడెంటిటీ అయితే హ్మ్. ఐడెంటిటీ అయితే గొడవలు అవుతాయి. మరి నిద్రపోయినప్పుడు గొడవలు లేవే. ఆ! ఇప్పుడు ఈ శరీరము బూడిదయిన తర్వాత ఏమైతది? బూడిదైన తర్వాత ఏం కాదు అది. హ్మ్. అది మనసు బూడిది కాలేదు కదా. ఆ! మనసు బూడిది కాలేదు కాబట్టి మళ్ళీ జన్మ తీసుకో. ఉదాహరణకి నా భార్య హ్మ్. మేలుకున్నది. మేలుకున్నప్పుడు ప్రపంచం కనిపించింది. నా భార్య మళ్ళా నిద్రపోయింది. నిద్రపోయి ప్రపంచం లేదు. హ్మ్. అంటే మనసు నిద్రపోయినప్పుడు ప్రపంచం లేదు, మనసు మేలుకుంటే ప్రపంచం ఉంది. నా భార్య చచ్చిపోయింది, కాల్ చేస్తాం, బూడిదైంది. కానీ మనసు కాలలేదు కదా, కాబట్టి మళ్ళా బూడిదయ్యే దేహం తెచ్చుకుంటుంది మనసు. ఆ! అదే బతికున్నప్పుడే చనిపోయేటప్పుడే మనసే బూడిదైపోతే ఇంకా దేహాలు రమ్మన్నా రావు. రాదు. మనసు బూడిది కాకపోతే వద్దన్నా వస్తుంటాయి దేహాలు. హ్మ్. నీ త్రిగుణాలను బట్టి, నీ కర్మలను బట్టి నువ్వు దేహాన్ని తెచ్చుకుంటున్నావు. ఓకే. ఇప్పుడు ఇది మాయ అంటారు. దాన్ని ఎట్లా? ఈ మాయ ప్రపంచం. మాయ అంటే హ్మ్. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు హ్మ్. కల్పించింది. కల్పించింది. ఇప్పుడు మీ ఇంట్లో నిద్రపోతున్నారు, హ్మ్. వాళ్ళు మేలుకోగానే ఇదంతా వ్యవహారం ఉన్నది. హ్మ్. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఒక ఫోటో తీయండి. అలాగే ట్రంప్ గారు నిద్రపోతే ఒక ఫోటో, మోడీ గారు నిద్రపోతున్నారు, చైనా ప్రధాని గారు, అట్లా 800 కోట్ల మంది నిద్రపోతున్నప్పుడు పక్క వాళ్ళు ఫోటో తీయండి. అలాగే ఒక పేషెంట్ని తీయండి, ఒక డాక్టర్ని తీయండి. ఒక్క తలంపు కూడా లేదు కదా. మరి అక్కడ యుద్ధం చేసుకోవచ్చు కదా, ప్రపంచం అంతా ఉచితంగా ఇచ్చేస్తాం కదా, అక్కడ లేదు కదా. ఆ! కాబట్టి కల్పితం, మనోకల్పితం జగత్. ఈ మనసు ద్వారా కంటితో చూచినప్పుడే ప్రపంచం ఉన్నది. హ్మ్. మళ్ళా మన కంటితో మనసు చూడనప్పుడు ప్రపంచం లేదు. అది అందరి అనుభవమే. మెలకువలో ప్రపంచం లేదని చెప్పేది ఎవ్వరికీ లేదు. గార్డెన్ నిధిలో ప్రపంచం ఉందని చెప్పనే చెప్పదు. ఇదేంటి? ఒక్క నిమిషం ముందు నిద్రపోయే ముందు ప్రపంచం ఉన్నదని చెప్తుంది, నిద్రపోగానే లేదని చెప్తుంది. అసలు లేదని కూడా చెప్పదు. లేదని చెప్పినా కూడా పర్లేదు, లేదని కూడా చెప్పదు. అక్కడ న్యూట్రల్ మైండ్. ఒక్క తలంపు కూడా లేదు. అక్కడ ఒక్క ప్రశ్న కూడా అడగదు. ఆ గార్డెన్ నిధిలో ఎవరైనా ఒక్క ప్రశ్న అడిగితే వాళ్ళకి ప్రపంచం అంతా ఉచితంగా ఇచ్చేస్తారు. ఒక సంతకం పెట్టినా ఉచితంగా ఇచ్చేస్తారు. ప్రపంచం మొత్తం టోటల్. ఎవరికి 800 కోట్ల మంది. 100 కిలోలు బంగారం కాదు, 100 ఎకరాలు కాదు, 100 విమానాలు కాదు, హోల్ వరల్డ్. లేదా నీ మనసును నాకు ఇచ్చేసి మొదట్లో, తర్వాత నీకు హోల్ వరల్డ్ ఇచ్చేస్తాను. ఫస్ట్ యూ గివ్ యువర్ మైండ్, ఆఫ్టర్ ఐ గివ్ టు యూ హోల్ వరల్డ్. గార్డెన్ నిధిలో నీకు మనసే లేదు. అక్కడ ప్రపంచం ఉచితంగా ఇస్తానా? అడిగేవాడు లేదు, తీసుకునేవాడు ఉండాలిగా. ఉంటే అడుగుతావు, లేదుగా. అక్కడ కల్పించేది, కల్పన ఆగిపోయింది కదా. అదే మనోకల్పితం. ఇప్పుడు నేను ఆ మాయలో నేను చిక్కాను, కానీ ఆ తర్వాత నేను బయటపడ్డాను. నేను ఎవడను 5 రూపాయల పుస్తకంతో. అప్పుడు దాకా ఈ డబ్బు నిజం అనుకున్నాను. ఆ తర్వాత ఇది స్వప్నం అని తెలిసింది. మీకు స్వప్నంలో ఒక 50 లక్షలు ఉన్నది, నాకు మెలకువలో ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు. స్వప్నంలో 50 లక్షలు మెలకువలో, అదే మెలకువలో 50 లక్షలు స్వప్నంలో ఇచ్చేస్తారు. కానీ మెలకువలో 50 లక్షలు ఇవ్వండి. ఇప్పుడు రిలయన్స్ అంబానీ గారి 10 లక్షల కోట్లు స్వప్నంలో ఉన్నాయి. ఎలన్ మాస్క్ గారికి 25 లక్షల కోట్లు ఉన్నాయి. ట్రంప్ గారికి పదవి ఉంది. ఇక్కడ నాకు ఏమీ లేదు, మెలకువలో కూడా లేదు. ఇప్పుడు ఆ 10 లక్షల కోట్లు, 25 లక్షల కోట్లు అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చినా నాకు అక్కర్లేదు. ఎందుకంటే నేను యూనివర్స్కే ప్రెసిడెంట్ అయ్యాను. గార్డెన్ నిధిలో ప్రతి ఒక్కళ్ళు అదే. ఆటో డ్రైవర్ని తీసుకోండి, ఇంటి పని మనిషిని తీసుకోండి, సీఎం గారిని తీసుకోండి, బంటో తీసుకోండి, రాజుని తీసుకోండి. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. గార్డెన్ నిధిలో రాజు అయినా బంటోతైనా ఒకటే. గార్డెన్ మెలుకున్నప్పుడు రాజుగారికి పాదాలు ఎత్తాడు, బంటోతో నిద్రపోయాడు. ఆయన నిద్రపోయిన ఈయన కూడా పాపం కింద పడుకోలేక అక్కడే పడుకున్నాడు. ఈయన పాదాలు ఆయన మీద వేశారు, రాజుగారి మీద. ఆయన ఏమీ అనలేదు. అదే రాత్రి ఇద్దరు చనిపోయారు.
రెండు దేహాలను తీసి కాల్చేశారు, బూడిదైపోయింది. రాజు ఎవరు, పేదెవరు? అందరూ ఆత్మస్వరూపులే. ఆ ఉపాధిలో తేడా ఉంది. అందుకని రాజు అంటాడు, బంట్రోత్ అంటాడు. నిధుల్లో రాజు అనలేడు, బంట్రోత్ అనలేడు, సీఎం అనలేడు, పిఎం అనలేడు, హోమ్ మినిస్టర్ లేదు, బిల్ కలెక్టర్ లేదు, కలెక్టర్ లేదు, ఒక్క తలంపు కూడా లేదు. అక్కడ ద్వంద్వాతీతము. కాబట్టి మెలకువలో కూడా నువ్వు ఆ ద్వంద్వాలను దాటితే గుణాతీతుడు అయితే నువ్వే లోపల ఉన్నటువంటి అంతర్యామి. ఇప్పుడు నాకు ప్రపంచంలో గుళ్ళన్నీ అక్కర్లేదు, ఒక్క శాస్త్రం అక్కర్లేదు. మరి గార్డెన్ నిధిలో చర్చిలు కడుతున్నారు, చర్చిలకి వెళ్ళదు కదా. ఒక బైబిల్ చదవండి గార్డెన్ నిధిలో, భగవద్గీత చదవండి. ఒక చర్చి కట్టా అంటే ప్రపంచ కరెన్సీ అంతా ఇస్తాను. ఏది? హృదయ శుద్ధి గలవారు ధన్యుడు, చిత్తశుద్ధి గలవారు ధన్యుడు. నీ చిత్తం ఇక్కడ ఉన్నది, క్లీన్ చేసుకోవాలి. నీటిలో పోస్తే చిత్తం శుద్ధి అవుతా, శరీరం శుద్ధి అవుతుంది. చిత్తం శుద్ధి అవుతా అయితే ఇంకా అయిపోయింది గట్టిగా. నీకేమన్నా అడుగుతావు?